ఇది బాస్ మన సిటీ పరిస్థితి. కొంచెం వర్షం పడిన వెంటనే రోడ్స్ అని చెరువులా మారిపోతున్నాయి. అసలు హైదరాబాద్ లో ఫ్లడ్డింగ్ కి అఫీషియల్ రిపోర్ట్స్ చెప్పే రీజన్స్ ఏంటి? లాస్ట్ రీజన్ చాలా ఇంపార్టెంట్. రీజన్ నెంబర్ 1, డ్రైనేజ్ సిస్టమ్ కెపాసిటీ. హైదరాబాద్ సిటీ చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అయింది. పాపులేషన్ కూడా చాలా పెరిగింది. రోడ్స్, అపార్ట్మెంట్స్ చాలా పెరిగాయి. కానీ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే స్పీడ్ లో అప్గ్రేడ్ అవ్వలేదు. సింపుల్ గా చెప్పాలంటే డ్రైనేజ్ కెపాసిటీ మొత్తం నిండిపోయిన తర్వాత ఆ వాటర్ అన్ని రోడ్స్ మీదకి వస్తున్నాయి. సెకండ్ రీజన్ వచ్చేసి బ్లాక్డ్ అండ్ ఎంక్రోచ్ నాలాస్. స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ అండ్ నాలాస్ లో మట్టి ఇంకా గార్బేజ్ అక్యుములేట్ అవ్వడం, కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్స్ వల్ల నాలా విడ్త్ తగ్గిపోవడం, దీనివల్ల వాటర్ ఫ్రీగా ఫ్లో అవ్వకుండా రోడ్స్ మీదకి వచ్చేస్తున్నాయి. థర్డ్ మెయిన్ రీజన్ వచ్చేసి లేక్స్ డిసపియరింగ్. రిపోర్ట్స్ ప్రకారం 1979 నుండి హైదరాబాద్లో 61% లేక్స్ తగ్గిపోయాయి. ముందు ఎక్సెస్ రైన్ వాటర్ మొత్తం ఆ లేక్స్లో స్టోర్ అయ్యేవి. ఇప్పుడు ఆ ప్లేస్లో కన్స్ట్రక్షన్స్ వచ్చాయి. రిజల్ట్ వచ్చేసి వాటర్ రోడ్స్ మీదకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ క్వశ్చన్ సింపుల్. ట్యాక్సెస్ మనమే కడుతున్నాం, వెహికల్ రిపేర్స్ కూడా మనమే చేయించుకుంటున్నాం, అండ్ ఆల్సో ట్రాఫిక్లో కూడా మనమే ఇబ్బంది పడుతున్నాం. ఇటు చూసినా మనకే బొక్క. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు? మీ ఏరియాలో కూడా ఇలా ఫస్ట్ టైంకే రోడ్స్ ఫ్లడ్ అవుతున్నాయా? కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఫాలో కొట్టండి.